మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మహిమయు ఘనతయు ప్రభావములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు స్తుతియాగములు సమర్పించుదుము గాక. ఈరోజు లోక స్వార్త 22వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనము ధ్యానం చేస్తున్నాం. ఈ 40 నిమిషాల్లో ఎన్ని వచనాల వరకు వెళ్ళగలిగితే అన్ని వచనాలు ఇది మనము, ఎందుకంటే సుమారు 71 వచనం ఉంది ఈ 22వ అధ్యాయంలో. ఎన్ని వచనాలు ఉన్నాయి? పేజీ తిప్పి చూడండి అందరూ. 71 వచనం అంటే మరి చాలా తొందరగా చెప్పాలి. కానీ ఇది ఈ యొక్క అధ్యాయము మనం అనుకున్నంత తొందరగా చెప్పే అధ్యాయం కాదు. ఉపమానాలు ఇంకోటి అన్నా మనము ఎప్పుడు వింటాం కాబట్టి తొందరగా వచ్చేయచ్చు. కానీ ఈ 22వ అధ్యాయం మాత్రం జీవితంలో విలీనమైపోవాల్సిన అధ్యాయం. ఈ అధ్యాయంలో మనము విలీనమైపోవాల్సినటువంటి అధ్యాయం. అంటే ఆహారాన్ని ఎంత ఇష్టంగా తీసుకుంటామో ఈ అధ్యాయంలో 1000 రెట్లు, అంతకంటే 1000 రెట్ల ఇష్టంగా వినాల్సింది, గ్రహించాల్సినటువంటి అధ్యాయం. అందుకనే మనం అందరం కూడా దయచేసి చాలా శ్రద్ధతో, ఇష్టంతో జాగ్రత్తగా ఆలకించండి. ఇవన్నీ యేసుక్రీస్తు వారు సిలువకు సంబంధించినటువంటి, యేసుక్రీస్తు వారు సిలువను పొందుటకు, సిలువ శ్రమలకు వెళ్ళటానికి, సిలువ మరణానికి వెళ్ళటానికి ముందుగా ఏం జరిగిందో, అలాగే యేసుక్రీస్తు యొక్క చివరి రోజులు, ఈ భూమి మీద ప్రభువు జీవిస్తున్నటువంటి కాలంలో చివరి రోజులు యేసుక్రీస్తు వారి ఈ 22వ అధ్యాయం నుంచి ప్రభువు ఇక చనిపోతాడు, యేసుక్రీస్తు యొక్క మరణానికి అప్పగించబడతాడు, సిలువకు వెళతాడు అన్న సమయం అప్పుడు చెప్పబడిన మాటలు, జరిగిన సందర్భాలు జాగ్రత్తగా ఆలోచించాలి. 22వ అధ్యాయం పస్కా అనబడిన, మొదటి వచ్చిన పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించారు. 2వ వచ్చిన ప్రధాన యాజకులు శాస్త్రులను ప్రజలకు భయపడిన కనుక ఆయనను ఎలాగూ చంపుదుమా అని ఉపాయము వెతుకుచుండి. నేను చెప్పాను కదా ఇందాక, యేసుక్రీస్తు వారి చివరి రోజులు ఇవి. ఇక యేసుక్రీస్తు పైన కోపము, యేసుక్రీస్తు పైన ద్వేషం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఏ విధంగా చంపాలని ఉపాయాలు ఎదిగే పరిస్థితికి వచ్చేసింది. ఆయన వెంటనే పట్టుకోవచ్చు, కానీ ఆయన చుట్టూ ప్రజలు ఉంటున్నారు కనుక వాళ్ళు భయపడినట్లుగా. ఏదేమైనా యేసుక్రీస్తు చివరి దినం చంపాలి అని ప్రధాన యాజకులు, ఆయనతో పాటు శాస్త్రులు, ఆయనతో పాటు పెద్దలు, వీళ్ళందరూ కూడా గుమ్ముకూడి యేసుక్రీస్తును చంపడానికి ఏం చేస్తున్నారట? ఉపాయములు వెతుకుతున్నారట. ఉపాయములు ఎప్పుడు ఉపయోగపడతాయి? ఒక పని చేస్తున్నప్పుడు అతను ఆ పనిలో పలుమార్లు విఫలమవుతున్నప్పుడు నీలాంటి ఒక వ్యక్తి వెళ్ళి సూత్రంగా ఆ పని చేయగలిగే ఒక ఉపాయం చెప్పినప్పుడు అతను ఎప్పటి నుంచో చేయలేకపోతే నువ్వు చెప్పినటువంటి ఐడియా ప్రకారం చేసేదనుకో, ఆ పని సక్సెస్ అయింది. నువ్వు చెప్పిన ఉపాయం బాగుంది అంటే, ఉపాయములు ఎప్పుడు చెప్పాలి? కుదరని కాపరానికి ఒక ఉపాయం చెప్పి కుదరబెట్టాలి. ఆ కాపరాన్ని పంటని, ఆ పంటకు ఒక ఉపాయం చెప్పి పండే మార్గం చేయాలి. ఎండిన భూమిని ఉపాయంతో నీళ్లు తీసుకొచ్చి తడపాలి. ఉపాయములు బాగు చేయడానికి ఉపయోగపడాలి.
ఉపాయములు వృద్ధి చెందటానికి ఉపయోగపడాలి. ఉపాయములు ఏదైనా ఒకటి ఆలోచించావంటే అది నీకన్నా అభివృద్ధి అయ్యే మార్గం కావాలి, లేదా ఇతరుల కన్నా అభివృద్ధి చెందే మార్గమై ఉండాలి. కానీ ఇక్కడ ఉపాయాలు ఎలా ఉన్నాయండి? ఇక్కడ వీళ్ళు పొందుతున్న ఉపాయాలు ఎలా ఉన్నాయంట? మనిషిని చంపి అవతలపడేయడానికి వెళ్ళిపోతాయి. అంటే ఉపాయాలు చంపడానికి కూడా ఉపయోగపడుతున్నాయా? మరి అవుననే చెప్పాలి. వచనం ప్రకారం అవుననే చెప్పాలి. ఏమంటున్నారట? ఏం చేస్తున్నారట? రెండో వచనం, ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ చంపాల. ఒక్క ఐడియా కూడా రావట్లేదు ఎలా చంపాల. ఏంటి? యేసుని చంపటానికి, రొట్టెలు పెట్టిన యేసు ప్రభు, ఆకలి తీర్చిన ప్రభువుని చంపటానికి 5 మండపాల దగ్గర కుంటివాడు కొనుగోలు ఉంటే అతను లేపు నడిపించినందుక 12 సంవత్సరాలుగా ఋతుక్రమం తప్పి, క్రమంగా రావాల్సిన ఋతుక్రమాలు తప్పి ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాట? 12 ఏళ్ల నుంచి ఆ తల్లి యాదన పడుతూ, ఆస్తులు అయిపోయింది, బంధువులు వెళ్ళిపోయారు, ఒంటరి అయిపోయింది, అనాథ అయిపోయింది మాట. అలాంటి ఆమెకు ఆ ఋతుక్రమపు జబ్బు నుండి స్వస్థత వచ్చినందుకు నాలాంటి నీలాంటి అణగారిపోయిన పేదలను ఎన్ని ప్రయత్నాలు చేసినా పైకి లేవలేక అలాగే అడుగులు పడిపోతున్న స్థితిలో ఉండి నాలాంటి నీలాంటి పేదవాన్ని 10 మాటలు చెప్పి పలకరించి అభివృద్ధి వైపు తీసుకొచ్చినందుక దేని ఆహారం అంటే ఆహారం ఇచ్చినందుక, రోగాలంటే స్వస్థతలు ఇచ్చినందుక, బాధలంటే నెమ్మదిని ఇచ్చినందుక, దుఃఖముతో వేదనతో రగిలిపోతుంటే శాంతిని కలిగించినందుక యేసుని ఎందుకయ్యా ఉపాయములు వేసి మరి చంపాలి? ఈ భూలోకంలో మంచి చేసేవాడు, మంచి చెప్పేవాడి పైన ఎప్పటికీ ఈ ఉపాయాలు ఉంటాయి అనేది యేసు జీవితాన్ని బట్టి తప్పట్లేదు నమ్మకం. మంచి చేసేవాడి చుట్టూ, మంచి చెప్పేవాడి చుట్టూ ఇలాంటి ఉపాయాలు ఉంటాయా? నేటికి మనం పరిశీలన చేయాలి, గమనించాలి. ఇది మంచి పద్ధతా అని బైబిల్ మనం అడుగుతుంది. మంచి పద్ధతి కాదు అని తండ్రి మనకు నేర్పిస్తున్నాడు. మనము మంచి చేయటకు ఒక ఉపాయం, దారి తప్పుతుంటే ఒక కేకైన వేసి దారిలో తీసుకురా. కానీ మంచి జరిగేటప్పుడు, మంచి చేయాలని అనుకుంటున్నప్పుడు ఈ విధానం అస్సలు కరెక్ట్ అయింది కాదు. యేసు వారి జీవితంలో ఎంతో మంది శత్రువుల సమూహం ప్రభుని వెంటాడారు. వేల కొలది ప్రభు మంచి చేస్తా వెళ్తే 100ల కొలది యేసుని అనగార్చాలని, యేసుని అణిచివేయాలని వెంటబడ్డటువంటి సందర్భాలు. ఏదేమైనా ఈ భూలోకంలో జీవించినంతగా పరలోకంలో ఉన్న మన తండ్రి దయని ఆధారం చేసుకుంటే ఈ ఉపాయాలు, ఈ పనికిమాలినటువంటి ఆలోచనలు అన్నీ గెలిచినటువంటి యేసుక్రీస్తు కృప మనకు అండగా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం, ఆయన పరిరక్షణ మనతో ఉంటే ఈ భూమి మీద మనము చాలా క్రమంగా వెళతాం. మనకు ఇబ్బంది అయితే ఉండదు అని ఖచ్చితంగా నేను చెప్పగలను తండ్రి దయగా. ఇక యేసుక్రీస్తు వారి విషయంలో ఏమేమి జరిగినాయో మనం ఒక్కొక్కటి చూసుకుంటా ఉంటాం. 3వ వచనం, అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోదాలో సాతాను ప్రవేశించెను. జాగ్రత్తగా వినాలి మీరు. ఇతను ఎవరిలో చేరాడంట?
చదివేటప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ ఇస్కరియోతు యోధ అనేటువంటి వ్యక్తి ఎవరిలో చేరాడు? 12 మంది శిష్యులు ఎవరు? యేసుక్రీస్తు మనుషులు. యేసుక్రీస్తు వారికి 12 మంది మనుషులు ఉన్నారు. ఆయన వెంట తిరిగేవాళ్ళు. ఈ ఇస్కరియోతు యోధ కూడా ఎవరంట? ఆ 12 మందిలో వాడేనా, పక్కన వాడా? ఆ ఇంట్లో వాడే. ఆ ఇంట్లోకే చేరాడు. యేసు ఇంట్లోనికే చేరాడు. చుట్టూ చూశాడు, ఎక్కడా శాంతి లేదనుకున్నాడు. చుట్టూ చూశాడు, ఎక్కడా ఆహారం లేదనుకున్నాడు. యేసు వద్దకు వెళదాం అనుకున్నాడు. యేసు యొక్క ఆ విధానాన్ని ప్రేమించాలనుకున్నాడు. యేసులో చేరాడు. చేరిన వాడు ఎలా ఉండాలి? యేసు ఎలా వెళితే అలాగే ఉండాలి. యేసు వెంట ఉన్నవాళ్ళు ఎలా ఉంటే అలాగే ఉంటాయి. కానీ మరి ఈ ఒక్క వ్యక్తిని గురించి సపరేట్గా ఎందుకు ఇక్కడ రాయించాడు? అతని పేరేంటండి? ఇస్కరియోతు యోధ అతని పేరు. ఇస్కరియోతు యోధాలో ఎవరు ప్రవేశించారంట? చెప్పాలని అందరూ. ఏదేను తోటలోనికి ఎవరు ప్రవేశించారంట? మాట్లాడండి. సాతానుడు ప్రవేశించారు. ఆనాటి నుండి ఏదేను తోటలో నుండి ఇస్కరియోతు యోధ కాడ నుంచి, యోధ దగ్గర నుంచి నేడు జీవిస్తున్నటువంటి మనుషుల వరకు కూడా సాతానుడు వదిలిపెట్టేవాడైతే కాదు. పలుమార్లు సాతానుడు జరగబడుటకు వాడు సిద్ధంగా ఉన్నాడు. ఎన్నిసార్లైనా దేవుణ్ణి నమ్మిన పిల్లలను చెడగొట్టడానికి, పడగొట్టడానికి వాడు రెడీగా ఉన్నాడని మీరు దయచేసి గ్రహించండి. మరి లోకంలో ఏ వ్యక్తి జోలికి వాడు వెళ్ళడు. ఆల్రెడీ మార్గంలోనే ప్రజలు జీవిస్తున్నారు కనుక ఏ వ్యక్తిని కూడా కదిలించు. ఇకపోతే పిల్ల యేసుక్రీస్తు సంఘము పవిత్రంగా ఉండాలన్నది యేసుక్రీస్తు యొక్క ఇష్టం. కానీ సాతానుడు యేసుక్రీస్తు వారి సంఘములను కూడా జరబడి అలసిచ్చే వాళ్ళకి, అవకాశాలు ఇచ్చే వాళ్ళకి సాతానుడు గలిబిలి చేస్తున్నాడు. అందుకని సాతానుడు ప్రవేశించేటువంటి ఏ ఆలోచన కూడా మీరు తొందరపడి తీసుకోవాలండి. ఇస్కరియోతు యోధ అనబడిన యోధాలో, ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను. 4వ వచనం, కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి అలాగూ అప్పగించవచ్చును దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడను. చాలా ఏం జరిగిందట? 12 మందిలో ఉన్నవాడు 12 మందిలో ఉన్నారా లేదా? కానీ 12 మందిలో నుంచి ఈ సాతానుడు దూరిన తర్వాత ఇక 12 మందిని వదిలిపెట్టేశాడా లేదా? వదిలిపెట్టేశాడు. ఆ 12 మందిని వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఎవరైతే యేసును చంపాలనే ఉపాయాలు ఎదుగుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. యేసుని చంపే ఉపాయం ఇప్పుడు ఎవరు చెబుతున్నారు? యేసు గురించిన ప్రతి సమాచారం ఎవరి దగ్గర ఉంటుంది? శిష్యుల దగ్గర ఉంటుంది. కాబట్టి ఆయన శిష్యుల్లో వాడినే. కాబట్టి మీరు ఎప్పటి నుంచో ఉపాయాలు ఎదుగుతున్నారు కనుక ఆయనను చంపే ఉపాయం ఇప్పుడు నేను చెబుతా. నమ్మొచ్చా నేను? నమ్మొచ్చు. ఏమని చెప్పాడు ఉపాయాలు చూద్దాం. అందుకు వారు 5వ వచనం, అందుకు వారు సంతోషించి
వానికి ద్రవ్యమియ్య. సమ్మతించింది. అది ఒడంబడిక, ఒప్పందం కుదిరింది. ఒప్పందాలు చేసుకుంటున్నారు ఇక్కడ. నీవు యేసును అప్పగించు, మేమేం చేస్తాం, నీ దగ్గర ఉన్న డబ్బు, మా దగ్గర ఉన్న డబ్బుని నీకు ఇస్తాం, ద్రవ్యము ఇస్తాం. ఏమండి, జాగ్రత్త వినాలి. ద్రవ్యము సమ్మతించిరి, నీకు ఇంత ఇస్తాం మేము, నువ్వు మా కేసులు అప్పగించాలి, ఆ ప్లానింగ్ చెప్పాలి. ఓకే. ఆలోచన. వాడు అందుకు ఒప్పుకొని జన సమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతుకుచుండెను. ఏమండి, వింటున్నారా జాగ్రత్తగా? తగిన సమయము వెతుకుచుండెను అంటే వెతకాలంటే మళ్ళీ ఎక్కడికి వచ్చి కలవాలి? ఇతను ఎక్కడి నుంచి వెళ్ళాడు? శిష్యుల్లో నుంచే వెళ్ళాడు. మళ్ళీ అక్కడ సమ్మతం అయిపోయిన తర్వాత, ద్రవ్యం గురించినటువంటి ఒప్పందాలు కుదిరిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? యజమానుడు. ఏంటి అమ్మాయి ఏమాట్లాడు? 12 మంది శిష్యుల్లో నుంచి బయటకు వచ్చాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యేసుని ఎవరైతే చంపాలనుకుంటున్నారో వాళ్ళ కాడికి వెళ్ళాడు. వాళ్ళ కాడికి వెళ్ళి ఏమైనా ఒప్పందం కుదుర్చుకున్నాడు? డబ్బు. యేసును మాకు అప్పగించు, నువ్వు యేసును మాకు అప్పగిస్తే మేము నీకు డబ్బు ఇస్తాం. ఓకే, సెకండ్ ఇచ్చుకున్నాను. మరలా ఎక్కడికి వచ్చాడు? ఏమి తెలియనుడాలా, అమాయకుడాలా మళ్ళీ శిశువుల దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే ఎప్పుడు వెళ్తున్నారో ఎప్పుడు పట్టించాలని ప్లాన్లన్నీ వేస్తున్నాడు. వాళ్ళ దగ్గరే ఉండి, యేసుతో ఉండి, యేసు శిష్యుల్లోనే ఉండి ప్లాన్లు వేస్తున్నాడు. ఇప్పుడు పట్టించాలా. జాగ్రత్తగా దయ్యం ఉన్న వాడికి ధైర్యం ఎక్కువ. ఇదే గుర్తుపెట్టుకోండి. ఇస్కరియోతు యోధాను బట్టి ధైర్యం ఎక్కువ. దేవుడు ఉన్న వాడికి భయభక్తులు ఎక్కువ. దయ్యం ఉన్నవాడికి మొండి ధైర్యం ఎక్కువ. అది ఎంత దూరమైన తీసుకుపోతుంది, వాడిని నాశనం చేస్తున్నా సరే. ఆ నాశనం అయిపోయిన స్థితిలో నుంచి లేవనంటే నా కర్మని తగబడి ఉంది, నాకు అవసరం లేదు అనుకుంటుంది లేవడం. అప్పటికి ఇక్కడ పట్టుంది. కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న వ్యక్తికి భయభక్తులు ఎక్కువ. ఒక చిన్న మాటతో, చిన్న ఆలోచనతో, చిన్న నిర్ణయాలతో వెంటనే దేవుడు జ్ఞాపకం చేస్తాడు. పేతురు గారు పశ్చాత్తాపడి కోడి కోయక ముందే నువ్వు 3 సార్లు నేనంటే ఎలాగో యేసు ప్రభు ముందే చెప్తే, లేదు లేదు ప్రభు, నేను చచ్చిపోతా కానీ నీకోసం, నీవంటే తెలియదని నేను పొరపాటు కూడా నోరు చెప్పను అన్నాడు. నువ్వు ఈ మాట అనేసరికి 3 సార్లు అంటే ఫస్ట్ 2-3 సార్లు చెప్పాడు. 3వసారి ఏం చేశాడు తెలుసా? ఆ వెనపరకు వెళ్ళిపోయి బోరున ఏడ్చాడు. ఏడ్చి నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించని పశ్చాత్తాపడి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన ఎంత హింసించబడ్డాడు పేతురు, అయినా వదిలిపెట్టలేదు ప్రభు, అయినా విడిచిపెట్టలేదు. జాగ్రత్తగానండి. సాతాను తరబడితే ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం మొండి ధైర్యం. అదే కనపడుతుంది ఇస్కరియోతు యోధాలో, మొండి ధైర్యమే కనపడుతుంది. మీరు కూడా, మనం కూడా ఇక్కడ ఉండి పరిశీలన చేస్తున్నాం. ఎవరికైనా ఏదైనా మొండి ధైర్యం ఉంటే ఆ మొండి ధైర్యం దెయ్యాన్ని గ్రహించాలి. ఆ మొండి ధైర్యం నుంచి బయటకు రండి. భయభక్తులు కలిగిన ధైర్యం నేర్చుకోవాలి.
భయభక్తులు కలిగిన ధైర్యం మనకి బహు లాభసాధనం. భయభక్తులు కలిగిన ధైర్యం నీ కుటుంబానికి లాభం. భయభక్తులు కలిగిన ధైర్యం నీ పిల్లలకు లాభం. భయభక్తులు కలిగిన ధైర్యం నీ కుటుంబ క్షేమాభివృద్ధికి లాభం. అని పిల్లల మొండి ధైర్యం నా కుటుంబానికి నీ కుటుంబానికి చాలా నష్టం, చాలా నష్టం. గమనించండి. 7వ వచనం. పస్కా పశువును వధించవలసిన పులియని రొట్టెల దినము రాగా 8వ వచనం. యేసు పేతురును యోహానును చూసి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపాను. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. పస్కా పశువును వధించవలసిన పులియని రొట్టెల దినము రాగా మాట ఇక్కడ మీకు ఎవరు చెప్తారు. నిర్గమకాండము లేవియ కాండము మీకు బోధించేటప్పుడు బలిగా ఒక గొర్రెపిల్లను, యాభై గొర్రెపిల్లను, గువ్వ పిల్లలను తీసుకొచ్చినట్లుగా మనం నేర్చుకున్నాం. అదే క్రమంగా పిల్లల పస్కా పశువును వధించు పండగ వచ్చింది. ఆ పండగ రోజు యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు, మీరు వెళ్ళి ఈ యొక్క క్రమాన్ని సిద్ధపరచండి సిద్ధపరచండి అని ఎవరెవరు పంపుతున్నాడు? పేతురు గారిని, యోహాను గారిని. పస్కా పశువును వధించవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూసి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకై సిద్ధపరచుడని వారితో చెప్పానండి. మీరు యేసుక్రీస్తు ఎలాంటి టేబుల్స్ ఉంటాయి. యేసుక్రీస్తు ఇక్కడ కూర్చుంటే ఒక పక్క కొంతమంది ఒక పక్క కూర్చున్నట్లుగా మనం చూస్తాం. కూర్చున్నప్పుడు మనం ఎప్పుడు చదువుకునే మాటే కొరింథీలో రాసిన పత్రికలో 11వ అధ్యాయము 23వ వచనంలో ప్రభువు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెలు ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా శరీరం అని ఆ రోజు చెప్పిన మాట. అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడుతున్న నిబంధన రక్తము ఇది నా శరీరం అని, ఇది నా రక్తం అని మీకు ఇస్తున్నాను చెప్పిన రాత్రి అదే. ఈ రాత్రే, ఈ పస్కా పండగ రోజు రాత్రే ఆ మాటలు చెబితే మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. యేసు పలికిన మాటలు ఆ రాత్రే. ఇది నా శరీరము. పస్కా సిద్ధపరచమన్నాడు కదా. అందరూ కూర్చున్నారు. అందరిలో ఎవరున్నారు? అందరూ కూర్చున్న వాళ్ళందరూ అప్పుడు వరకు ఉన్నాడు, పస్కాలో ఉన్నాడు. ప్రభు రొట్టె విరిచి తిన్నాడు, ఆ రక్తము త్రాగి ఇక్కడ నుంచి ఇది నా రక్తముగా ఒక ఆజ్ఞ మీకు ఇవ్వబడుతుందని చెప్పినప్పుడు ఉన్నాడు. ఏమండి గమనించండి. చాలా యేసుక్రీస్తు చివరి దినాల్లో ఏమేమి జరిగినాయో విషయాలు మనకు తెలియకపోతే పరలోకం రావాలంటే ఈజీగా రాదు. నేను ఇక్కడ కేకలు ఏదో మైక్ వచ్చింది కదా అని నేను ఏదో అరిచినంత మాత్రాన రాదు పరలోక రాజ్యం. మనకి నా కుటుంబ క్షేమ ఆ త్యాగం చేసే సమయం, ఆ త్యాగపూరితమైన గ్రహింపు ఇవే మన కుటుంబాల అభివృద్ధికి మంచి మార్గాన్ని చూపిస్తాయి. అందుకే జాగ్రత్త వినండి. వారు మేము ఎక్కడ సిద్ధపరచబోతున్నామని యేసుని అడగగా
పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని నీళ్లకుండా మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు మీకు ఎదురుగా ఎదురుగావచ్చు. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, చూడండి మార్గంతుడు ఎట్లా చెప్తున్నాడు, మాకు మేము వెళ్ళే దారి, మేము ఏ ఇంట్లోకి వెళ్ళాలో కూడా మాకు తెలియట్లేదయ్యా, మరి మాకు తెలియట్లేదు కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళాలి, నీవు చెప్పిన ఈ క్రమం అంతా మేము ఎక్కడ సిద్ధపడాలి, దయచేసి మాకు మార్గం చెప్పమని అంటే యేసు ప్రభుని అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, మీరు మీరు వెళ్తున్న పట్టణంలో నీళ్ళకుండా మోసుకొని పో ఒక వ్యక్తి మీకు కనపడతాడు, అతని వెంట వెళ్ళి అతని ఇంటిలోనికి వెళ్ళండి. 11 వచనం, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడి గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పి ఈ విషయాలన్నీ కూడా అతని దగ్గరకు వెళ్ళండి, మా బోధకుడు మీ ఇంట్లో పస్కాను ఆచరించాలనుకుంటున్నాడు, విడిది గది కావాలి అంటే యేసుక్రీస్తు సపరేట్గా కూర్చోడానికి ఒక గది కావాలి. ప్రభు అతను అడుగు, మీరు అతను అడిగితే ఒక గొప్ప మేడ గది మీకు చూపించు, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ఈ యేసుక్రీస్తు వారి శిష్యులకు ఇక్కడ మనం గమనించాలి, యేసుక్రీస్తు వారి శిష్యులకు ఏమైనా అడ్రస్ తెలిసిందా? లేదు, చిన్న ఆనవాళ్ళు చెప్పాడు ప్రభు. ఆ ఆనవాళ్ళు వెంట ఏం చేశాడు, యేసు చెప్పిన ఆ మార్గం వెంట కనుక్కొని ఆ యజమాని అడిగారు, మీ ఇంట్లో ప్రభు పస్కా జరిపించాలనుకుంటున్నాను, మీరు దయచేసి అతడు సామ్రాజ్ఞి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించునని అక్కడ సిద్ధపరచుడని వారితో వాళ్ళు వెళ్ళి సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం. ఆయన వెళ్ళి వారు వెళ్ళి తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచింది. 14 వచనం, ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిరి. ఏమండి, యేసు వచ్చాడు ఆ మేడగది వద్దకి. యేసుతో పాటు ఎవరెవరు వచ్చారు? యేసుతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు. అందరితో పాటు యేసుని అప్పగించుటకు ఉన్నాడు అతను కూడా. పిల్లల గమనించాలి, ఇక్కడ మీరు ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండి. మిమ్మల్ని ప్రశ్న వేయాలనుకుంటున్నా, మీరు ఎంతవరకు పరిశీలన లేకపోతే నేనే చెప్తే ఇబ్బంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు అడుగుతుంది, మీ గ్రహింపును ఒకసారి పరీక్షించడానికి. అపోస్తులు పేరు, ఈ అదృష్టం ఆ దెయ్యం దూరినోడు కూడా దక్కింది. అదే మాకు తెలుస్తుంది. అపోస్తుడు అంటే ఏం తెలుసా? అపోస్తుడు అంటే ఈ ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం ఇవ్వని బిరుదు పరలోకపు యేసుక్రీస్తు మాత్రమే ఇస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా.
అభిషేకం అనమాట. ఆ బిరుదు పరలోకం నుండి వచ్చింది. చిరంజీవి సినిమాలో నటించే ఆ చిరంజీవికి మొన్న 52,000 స్టెప్పులు వేశాడంట. డ్యాన్సులు వేస్తారు కదా, అందరం చూసిన వాళ్ళమే, ఎందుకు దొంగ నాటకాలు, కానీ నేను కూడా చూసారే. ఎన్ని స్టెప్పులు వేసాడంట ఒక్కొక్క పాటకి. ఇప్పుడు ఈ పాటకి వేసిన స్టెప్పు ఇంకో పాటకి వేయడానికి లేదు, ఇంకో పాటకి వేసిన స్టెప్పు ఇంకో పాటకి వేయడానికి లేదు. ఈ మోకాళ్ళ స్టెప్పు చూసారా, ఇట్లా ఎగుతాడే మోకాళ్ళ స్టెప్, నేను చూసారే, నేనైతే అబద్ధం చెప్పను. ఇట్లా వేసే స్టెప్పు దాని నుంచి ఎన్నో స్టెప్పులు వేశాడు. అతను సినీ పరిశ్రమలోనికి అడుగు పెట్టిన దగ్గర నుంచి 52,000 స్టెప్పులు వేసిన స్టెప్ వేయకుండా వేశాడట. అందుకు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక సంస్థ అతన్ని పిలిపించి ఆ ప్రపంచ వేదికగా ఆయనకు ఒక అవార్డు ఇచ్చింది. పద్మభూషణ్, భారతరత్న, మిస్ ఇండియా, ఇలా అనేకమైన అవార్డు ఈ భూమిలో. కానీ వీళ్ళ ఈ లోకములో మనుషుల చేతి మీదుగా ఈయన అవార్డే, పరలోకము నుండి వచ్చిన బిరుదే అపోస్తు అపోస్తు అపోస్తు. ఎవరికి ఇవ్వబడింది ఈ బిరుదు? ఒక్క యేసుక్రీస్తు అమ్మకున్న వాళ్ళకు మాత్రమే. ఈరోజు నా బ్రదర్ సహోదరు సిహెచ్ సత్యము గారు ఈరోజు ఆదివారం ముఖ్య ప్రసంగికులు బ్రదర్ లేదా సహోదరుడు సిహెచ్ సత్యము గారు. మరి ఇప్పుడు చెప్పిన మాట రాసుకోవచ్చుగా, అపోస్తలుడు సిహెచ్ పెట్టుకోవచ్చా? ఎందుకు నేను పెట్టుకోకూడదు చెప్పండి రా, ఎందుకు నేను పెట్టుకోకూడదు? నేను యేసు శిష్యుల్లో యేసు బ్రతికున్నప్పుడు ఉన్నవాడినా. ఈ అపోస్తలుడనే బిరుదు బైబిల్లో ఉందని నేను పెట్టుకోవచ్చా? ఈ కళ్ళతో బతికున్నప్పుడే, యేసు బతికున్నప్పుడే యేసును చూడాలి. నేను చూశానా? నడిచిన నడకలో నడిచానా? బతుకున్నప్పుడు ఆయన వేసిన అడుగులో వేసానా? వేయలేదు. ఆయన కొండ మీద కూర్చుంటే నేను మీలాగా లేదు. గొప్ప బిరుదే ఎవరు పెట్టుకోకూడదు. పోయిన అలా ఎవరైనా పెట్టుకొని మేము అపోస్తలు అని ఇళ్ళకి వస్తే నాకు తెలిసి అయితే మీరు ఎంత దయాత్రైనా చేయవచ్చు, ఈ విషయంలో తప్పు లేదు. మీరు ఎంతటి తిరుగుబాటైనా ఆ సమయంలో మీరు చేయవచ్చు. బూతులు లేకుండా, గొడవలా కాకుండా మీరు ఎంతకైనా దేవుడి తరఫున మీరు వాదించవచ్చు, తప్పు లేదు. నాకైతే లేదు. మరి ఇస్కరియోతుకు ఉందా లేదా? నాకు లేని అదృష్టం ఎవరు దక్కింది? ఎవరు దక్కిందమ్మా? కానీ ఆ అదృష్టాన్ని, ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనలను, ఆ మేలుని ఏం చేశాడో తర్వాత మీకు తెలుస్తుంది. అప్పుడు మన లాస్ట్లో నిర్ణయం. అపోస్తలుడు ఇస్కరియోతు యోధ. అపోస్తలుడు ప్రభువును చూసినవాడు, ప్రభుతో విన్నవాడు, ప్రభుతో పాటు నడిచినవాడు. అంతే కదండి. చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తుంటే చూసినవాడు, గుడ్డి వాళ్ళకు కళ్ళెస్తుంటే చూశాడు, దగ్గరుండి చూశాడు. కానీ ఎవరు జరబడిపోయారు అతను? అది మర్చిపోవాలి. నేను భక్తి పరుణ్ణే, నా భక్తిలో మార్పు లేదు, నా భక్తి పరలోకానికి సంబంధించింది అని ఎవరు కూడా దయచేసి
బలమైన తీర్పు మీకు మీరు తీర్చుకోవాలి. లేడీస్ అయినా జెంట్స్ అయినా మనము ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు శుద్ధీకరణ జరగాలి. ఎప్పటి వరకు జరగాలని మనల్ని పెట్టలో వరకు జరుగుతూనే ఉండాలి. రైట్ రైట్ విందాం జాగ్రత్త విందాం. ఎన్నో వచ్చినాం? 14 వచ్చినాం. ఆ గడి వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తులను ఆ పంక్తిన కూర్చుండ్రి. యేసు 15 వచ్చినాం. అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడి తిని. వచనం, అది దేవుని రాజ్యంలో నెరవేరు దాని భుజించున్నానని ఎత్తుకొని చెల్లించి దేవుని రాజ్యం వరకు నేను దేవుని రాజ్యం తాకనని మీతో చెప్పుచున్నానని. 19 వచ్చినండి. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తం వలన కొత్త నిబంధన వారి చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. అంత దొంగోడి తోడు లేడండి అని చెప్పొచ్చాం మనం బయట. ఆ చెబుతుంటే విన్నటువంటి వాళ్ళు వెంటనే అమ్మా నాన్న సమాచారం అందించారు. మీరు ఓడి ఇట్లా చెప్పిండని అన్నం పెట్టవా అని కూర్చోరు. అమ్మకేం చెప్పొచ్చింది? ఇప్పుడు ఏడేమంటాడు? పెట్టేవాళ్ళ పరిస్థితి ఏంది? ఇంకా వారు బాగుండు ఆడేం చెప్పిండు? ఇప్పుడు ఏడేమంటాడు? కొద్దిగా రన్నింగ్ కావాలి. హాని ఉందండి. ఎంత మేలు కుమ్మరించాడు, ఎంత మేలు, ఎంత కృప కుమ్మరించాడు. పిల్లల గమనించండి. యేసుని నమ్మటానికి యేసుని బేరం పెట్టొచ్చి యేసుకి ద్రవ్యము లెక్క చూసుకొని వచ్చి కూర్చున్న బల్ల దగ్గరే ఇప్పుడు యేసు ప్రభుకి ఏమనిపిస్తుంది? అందుకే చదువుదాం. ఈ వచ్చిన చదువు. ఇదిగో నన్ను 21 ఇదిగో నన్ను అప్పగించు వారి చేయి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నదని నిర్ణయింపబడిన ప్రకారం మనిషి కుమారుడు పోవచ్చున్నాడు కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడునో ఆ మనుషునికి శ్రమ అని చెప్పారు. 23 వారు ఈ పనిని చేయబోయే వారు ఎవరో అని తమలో తాము అడుగు కొనసాగిరి. ఇంకొక 5 నిమిషాలు దాటింది కూడా. దయతో గమనించండి. ఏమని అడుగుతున్నారంట? పేతురు గారు అడుగుతున్నాడు, ప్రభువా నిన్ను అప్పగించేది నేనా? పేతురు గారు అన్నారు. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ తర్వాత ఎవరు ఆయన? ఏమని అడుగుతున్నాడు ఇప్పుడు ఇతను కూడా?
ప్రభువా నేనా? నాకు ఆశ్చర్యం ఉంది కానీ లోపల ఘోరంగా ఏడవాలనుకుంటుంది. అందరూ 11 మంది అయిపోయిన తర్వాత తమలో తాము నేనా పేతురు గారు పక్కనే ఉన్నారు. పేతురు నేనా? ఏమో ఆగ్రహం తెలుసా? ప్రార్థన చేయండి. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి. ఒకవేళ యేసు నామాన్ని ఇప్పటికీ కూడా అవమానపరిచేటువంటి పరిస్థితిలో ఒకవేళ నేనా చేస్తున్నానా? యేసు శిలువను నేను సులకన చేస్తున్నానా? ఉన్నతమైన ఆశయాల వైపు నేను వెళ్ళాల్సిన వాడిని, ఉన్నతమైన దీవెనల వైపుగా నేను వెళ్ళాల్సిన వాడిని, ఉన్నతమైనటువంటి బహుమానాలను పొందాల్సిన వ్యక్తురాలని. యేసును బాధ పెట్టే వారిలో నేనా అని మీరు ప్రశ్న చేసుకోండి. మీరు తప్పు చేశారని కాదు, తప్పు చేస్తున్నారు అని కాదు. ప్రియమైన వాళ్ళ ఒక్కసారి ప్రశ్న వేసుకో. ఒక్కసారి ప్రశ్న వేసుకో. ఎందుకంటే ఈ క్రమం మీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ నీవు ప్రశ్న వేసుకుంటే మీ పిల్లలు ఆ ప్రశ్న వింటారు. నీవు నేను ప్రశ్న వేసుకుంటే మనము భయభక్తులు కలిగిన ధైర్యాన్ని కడుగు పెడతాం. ధైర్యం నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ఆ భయభక్తులు కలిగిన నిజం ప్రేమిస్తారు. ప్రార్థన చేయండి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తా ఈ మాట కూడా మనం ఉపయోగించవచ్చు. యేసు వెంటే ఉండి ఒకవేళ యేసుని నేను అవమానం నన్ను ఇప్పుడే క్షమించేయ, నన్ను క్షమించు. యేసు నామాన్ని బాధ పెట్టే వారిగా ఉండి ఆ రోజు ఇస్కరియోతు యూదా ఆ పనులలో ఆ ప్రభు యొక్క శరీరంలో చేయబెట్టినట్టుగా, రక్తంలో చేయబెట్టినట్టుగా ఆ కార్యక్రమంలో, ఆ పవిత్రమైన కార్యక్రమంలో పాలుపంపులు పొందాడు. ఇస్కరియోతు యూదా భయం వ్యక్తిలే పరిస్థితి ఉంటే యోధాతో ఏమన్నాడు? యోధాతో అక్కడ ఉన్నటువంటి మాట ఏంటి? ఎంత బాధకరమైన మాట అది. మనము భరించలేమా మాటనే, మనం భరించలేమా మాట. ఏమంటాడు యేసు? ఇదిగో నన్ను అప్పగించు, వారి చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోచున్నాడు కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో శ్రమ శ్రమ అనవసరంగా పోయాడు ఇస్కరియోతు యూదా కదిలించుకొని. మరి ఎందుకు? వాళ్ళు ఎప్పటి నుంచో యేసును చంపాలని చూస్తున్నారు. ఏదో ఒక విధంగా పట్టుకునే వాళ్ళే, వాళ్ళు ఏదో ఒక విధంగా యేసును పట్టుకునే వాళ్ళే. ఆ నేరం అంతా వాళ్ళ మీద పడేది, ప్రధాన యాజకుల మీద, శాస్త్రుల మీద. కానీ
అనవసరంగా పోయి లేనిపోయినటువంటి శ్రమలు తెచ్చిపెట్టుకున్నాడు ఇస్కరియోతు యోధ. అనవసరంగా చేయబడుతున్నాము. పరిశీలన చేసుకో. క్షమాపణ కోరుకునే అద్భుతమైన సమయం. శ్రమలు మనల్ని యేసు చెప్పిన శ్రమ మన మీదకి రాకుండా యేసు మాత్రమే చేయగలడు. అందుకే కొంతకాలం భయభక్తులతో కలిగిన ధైర్యం మనకు అవసరం. భయభక్తులతో కూడినటువంటి భక్తి మనకు అవసరం. పిల్లలు కూర్చోండరా, కూర్చోండ్రా, అడగండి. తండ్రి యేసు దయ మాపై ఉంచండి పిల్లలు అడగండి. చిన్నపిల్లలు పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవా, ఇస్కరియోతు యోధ చేసిన తప్పులు మేము చేయకుండా సాతానుడు గలిబిలికి మా ఆలోచనలు దగ్గరగా ఉండకుండా, సాతాను చేర్చుకునేటట్లు మా ఆలోచనలు మాలో ఉండకుండా యేసు పరిశుద్ధమైన మా తలంపులు, మా బుద్ధి, మా జ్ఞానం, మాలో ఉన్నటువంటి ఆయన హృదయ మనస్సు యేసు ద్వారా పరిశుద్ధపరచండి. యేసు నామములో తొలిపోను గాక. తండ్రి పరిశుద్ధాత్మను కలిగి యేసు నామాన్ని గొప్పగా మేము గౌరవిస్తూ, ప్రేమిస్తూ, అభిమానిస్తూ సాగిపోయేటట్లు మామూలు చేయండి. అవమానపరిచిన విధానం మారకూడదు. తెచ్చిపెట్టుకునే వాళ్ళమైతే ఇప్పుడే మా ప్రభు అయిన యేసు వారి ద్వారా మమ్మల్ని, పిల్లల్ని, మా కుటుంబాలను ఇప్పుడే యేసు మమ్మల్ని క్షమించును గాక, పిల్లలను క్షమించును గాక, పెద్దలను క్షమించును గాక, సహోదరులను క్షమించును గాక. అందరినీ క్షమించు. యేసు వ్యతిరేకంగా శ్రమల పాలవడం కంటే యేసును ప్రేమించి, అభిమానించి, గౌరవించి జీవించబడటం మంచిది నాయన. యేసును ప్రేమించి, గౌరవించి యేసు సిలువలో చేసిన ఆ ప్రయాణం మాకు ఎంతో కదిలింపునిస్తుంది. యేసు క్రీస్తు వారు శరీరంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయబెడుతున్నారు. వాళ్ళే పరీక్షించుకోవాలి. ఇస్కరియోతు యోధ నేనా అని అడిగాడు. వాళ్ళని తప్పు చేస్తూ కూడా నేనా అని అడిగాడు. అలాంటి వాతావరణం ఇక్కడ మాలో ఉంటే దేవా, పరిశుద్ధుడైన యేసు, నామడైన యేసు, అలాంటి మనస్తత్వం ఇక్కడ ఉన్నవాడు ఉంటే క్షమించమని వాళ్ళు అడుగుతున్నారు. క్షమించమని మేము అందరం అడుగుతున్నాం. దేవా, మాకు క్షమాపణ తెచ్చు. ఇంకెప్పుడు కూడా మేము యోధాల మేము డ్రామా లేకుండా, నటీకుండా, నాటకాలు లేకుండా మేము స్వచ్ఛమైన మనసుతో, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన మనసుతో ఉండటానికి మా అందరికీ సహాయం చేయమని శరీరం రక్తం కానికి వెళ్తున్నాం. నీ దయ మా అందరిపై ఉంటుంది. నీ కుమారుడు కృప మా అందరిపై ఉంచమని కోరుకుంటున్నాం.
యేసు ప్రభు నామములు ప్రార్థన వేడుకొచ్చున్నాము తండ్రి. క్షమాపణ పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.